ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తునందు మీ అందరికీ మా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాం మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క కృప చేత కాపుదలతో నింపబడి ఈ చివరి వారంలోకి వచ్చాం. ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ప్రభు దినము ఆయన మనకు తోడై ఉండి ఆయన చేస్తున్నటువంటి ప్రతి అద్భుత ఆశ్చర్యమైన కార్యాలకు మనం కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ప్రభు యొక్క నామాన్ని స్తుతించి కనపరుద్దాం. ఆమేన్, హల్లెలూయా. సో ఈ రోజున మన వ్యక్తిగత జీవితంలో మనం దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానించుకుంటూ వస్తున్నాం. గత కొద్ది రోజులుగా మత మార్పిడిని గురించిన కొన్ని మాటలు నాకు కలిగిన భారాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తున్నాను. బైబిల్ ఎక్కడ కూడా ఎప్పుడు కూడా మత ప్రస్తావన తీసుకొని రాలేదు, మత భేదాన్ని ఎక్కడ కూడా చేయలేదు. మార్గం ఇది. ఈ మార్గాన్ని గురించిన విషయాలు మనం తెలుసుకుంటూ వస్తున్నాం. యేసు ప్రభు ఈ భూమి మీదకి 2024 సంవత్సరాల క్రితం దరిదాపుగా వచ్చి ఆయన ఈ భూమి మీద ఆయన తన యొక్క జీవితాన్ని మానవులందరికీ, ఆ కాలంలో ఉన్న ప్రజలందరికీ ఆయన మాదిరికరంగా జీవించాడు. అదే సమయంలో ఆయన గురించినటువంటి చరిత్ర, ఆయన జీవించిన కాలంలో చేసిన ప్రతి క్రియ ఈ రోజుకి ఇప్పటి కాలానికి కూడా ఉపయోగమయ్యేటట్లుగా, తరతరాలుగా అది ఉపయోగకరంగా ఉండేటట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో చక్కగా గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. సో ఆ యొక్క లేఖనాలను మనం చదువుతున్నప్పుడు మన నేటి జీవితపు కాలంలో కూడా మనం ఎలాంటి బ్రతుకుతామో తేటగా ఆయన వివరిస్తూ వస్తున్నారు. సో యేసు ప్రభు ఉన్న కాలంలోనే ఆయన ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఎవరిని కూడా మత మార్పిడి చేయలేదు. ఆయన అనేక దేశాలకు వెళ్ళాడు, ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళాడు, సమరయుల ప్రాంతాలకు వెళ్ళాడు, రకరకాలైన దేశాలు గుండా ఆయన సంచరించాడు. ఆయా సమయాల్లో ఆయన వెళ్ళిన చోట పొరపాటున ఎక్కడ కూడా మత మార్పిడి గురించి ఆయన చెప్పలేదు. మానసికమైనటువంటి జీవితంలో వారి జీవితాలు, వారి బ్రతుకుల్లో ఏ విధమైనటువంటి దురాత్మశక్తుల చేత వారు పీడించబడుతున్నారో వాటి నుండి వారికి విడుదల కలిగింపచేసి ఒక మానవుడుగా దేవుడు ఆయన కలుగు చేసిన మానవుడు ఏ విధమైన స్థితిలో ఉండాలని అనాదిలో నిశ్చయించాడో ఆ స్థితిని ఆయన జీవించిన కాలంలో ఆయన చేతుల ద్వారా జనుల్ని ఆ విధమైన మార్గంలోకి, సన్మార్గంలోకి అనేకుల్ని నడిపించాడు. ఒక వ్యక్తిని గురించి వాక్యంలో రాయబడింది. గెరాసెనుల్లో నివసించుచున్నటువంటి ఒక వ్యక్తి, అదొక దేశము. ఆ దేశంలో ఒక వ్యక్తి నివసిస్తున్నాడు. ఓ ప్రత్యేకంగా అతని గురించి రాయబడింది ఆ యొక్క లేఖన భాగాల్లో. ఆ గెరాసెనులో ఉన్నటువంటి వ్యక్తి ఇంచుమించు దరిదాపుగా ఒక పెద్ద సమూహముతో, సాతాను సమూహముతో అతని జీవితం నింపబడిపోయింది. 1-2 కూడా కాదు, దరిదాపుగా 2000కు పైగా ఉన్న దురాత్మలు ఆ యొక్క వ్యక్తిలో నివసిస్తున్నాయి. ఏలయనగా మేము అనేకులము, నా పేరు శానా, ఏలయనగా మేము అనేకులము అని అంటాడు. సో అనేకులుగా మేము ఉన్నాము. ఒక దురాత్మ ఒక వ్యక్తిలో నివసిస్తేనే చాలా ఘోరంగా ఉంటుంది. అలాంటిది అనేక శక్తులు నివసిస్తే ఎలా ఉంటుంది? చాలా భయానకమైన పరిస్థితులు ఏర్పడతాయి. దేవుని యొక్క వాక్యం అతని యొక్క బ్రతుకును గురించి చెప్తున్న మాట ఏంటంటే, అతని యొక్క జీవితంలో ఎవరు అతన్ని సౌదుపరచలేకపోయారు. ఫస్ట్. రెండవదిగా అతని యొక్క శరీరం మీద వస్త్రాలు ఏవి ఉండేవి కాదు. థర్డ్, మనం గమనిస్తే అతడు అనేకుల్ని రాళ్లతో కొట్టేవాడట. అటుగా ఎవరైనా వస్తే, ఆడ మార్గంలో ఎవరైనా వస్తే అతన్ని రాళ్లతో కొట్టేవాడట. ఫోర్త్, మనం గమనిస్తే అతన్ని ఎవరు కూడా సాధుపరచలేకపోయారు. అతనికి సంకెళ్ళు కాళ్ళకి చేతులకి బంధించి సంకెళ్ళు వేసి ఎంత చేసినా అవన్నీ గడ్డి పరకలాగా తుత్తునీలుగా చేసేసేవాడట. ఇనుము కూడా అతనికి గడ్డి పరకలాగా మారిపోయింది. అంత శక్తి అతనిలో ఉంది. అతను వాటిని తుత్తునీలుగా వెరగొట్టేసేవాడు. ఇలాంటి భయంకరమైనటువంటి జీవితం. అలా ఇంకా అతనిలో ఉన్నటువంటి లక్షణాలు చెప్తున్నాను. అతడు సమాధులలో నివసించేవాడు, ఇండ్లలో నివసించేవాడు కాదు, సమాధుల్లో నివసించేవాడు. అలాగే మనం గమనిస్తే అతను కేకలు వేస్తూ, ఎప్పుడు చూసినా రాత్రి మగలు బిగ్గరగా కేకలు వేస్తూ బ్రతుకుతుండేవాడు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని ప్రభు దర్శించి ఆ ప్రాంతంలోకి అడుగు పెట్టగానే అతడు పరుగున వచ్చి యేసు ప్రభు ఎదుట మోకరించి అంటాడు, నన్ను బాధపరచడానికి వచ్చావా? అతనంటే అతను కాదు, అతనిలో ఉన్న దురాత్మలు అంటున్నాయి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మమ్మల్ని బాధ పెట్టడానికి వచ్చావా? మా సమయం ఇంకా రాలేదు కదా అంటూ అవి మాట్లాడాయి.
దేవుని బిడ్డలుగా ఒకసారి ఆలోచించాలి. ఆ మాటలు వింటూ యేసుప్రభు ఏమన్నాడంటే, మౌనంగా ఉండు, వీడిని విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్పగానే అవన్నీ ఆ ప్రాంతంలో పందులు గుంపు, దరిదాపుగా 2000కు పైగా ఉన్నటువంటి పందుల గుంపులోకి ఆ ఆత్మలు వెళ్ళిపోవడానికి ప్రభు దగ్గర పర్మిషన్ అడిగి తీసుకొని వెళ్ళిపోయాయి. ఆ మందలోకి దూరగానే ఆ దురాత్మలతో ఉన్నటువంటి ఆ పందుల గుంపంతా వడివడిగా ఆ పై నుండి కింద ఉన్నటువంటి సముద్రంలో పడి ఊపిరాడిగా చచ్చిపోయాయని లేఖనాల్లో తేటగా చెప్తుంది. అటు తర్వాత గమనిస్తే ఈ యొక్క వ్యక్తి ఏమయ్యాడు? అతడు స్వస్థచిత్తుడై బట్టలు కట్టుకొని బాగుపడిన వాడై శుభ్రంగా యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటూ ఉన్నాడని లేఖనాల్లో రాయబడి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఇది ఎవరో రాసినటువంటి, ఎవరో కల్పించిన చెట్టు కింద పుట్ట కింద కూర్చొని రాసినటువంటి ఇవి కావు. ఇది సత్యవాక్యము. భూమి ఆకాశం గతించిన నా మాట పొల్లైన గతించదని చెప్పబడిన యేసుక్రీస్తు యొక్క మాటలు. సో ఆ విధమైన పరివర్తన, కన్వర్షన్ కాదు, మానసికమైనటువంటి పరివర్తన రావాలి. భౌతికంగా మతాలు మార్చమని చెప్పబడలేదు, కానీ భౌతికమైన మతాలు గురించి బైబిల్ అక్కడ గ్రంథస్థం చేయలేదు. కానీ జీవితాలు ఎలా మారుతాయో, ఒకప్పుడు హింసించిన వ్యక్తి, ఒకప్పుడు అనేకులను కొట్టిన వ్యక్తి, ఒకప్పుడు కేకలు వేస్తూ సమాధుల్లో బ్రతికే వ్యక్తి ఈ రోజున బట్టలు కట్టుకొని ప్రభు పాదాల దగ్గరకు వచ్చాడు. బట్టలు లేకుండా ఈ రోజున ఎంతమంది తిరుగుతున్నారు? బట్టలు లేకుండా ఎంతమంది ఈ రోజున రకరకాలైన భక్తి చేస్తున్నామని అనుకుంటున్నారు? రకరకాలుగా బట్టలు లేకుండా బ్రతకటం అనేది ఒక దురాత్మ యొక్క క్రియలే తప్ప మానవుల యొక్క క్రియలు కావు. అది ఏ వ్యక్తి చేసినా, ఏ దేశం చేసినా దాన్ని ఎవరు కూడా సహించరు. దేవుని యొక్క వాక్యం తేటగా చెప్తుంది, మీరు భక్తి కలిగిన స్త్రీలు అని చెప్పుకున్న వారికి తగినట్లుగా, భక్తి కలిగిన పురుషులు అని చెప్పుకుంటున్న వారికి తగినట్లుగా మీ శరీరం తగు మాత్రము వస్త్రాలు తంటే నిండుగా మీ శరీరాన్ని చక్కగా కప్పుకోవాలి అని బైబిల్ తేటగా చెప్తుందే తప్ప మీరు మీ ఇష్టానుసారంగా బ్రతకండి, మీకు ఇష్టం వచ్చినటువంటి భక్తి చేయండి, మీకు ఇష్టం వచ్చినటువంటి బట్టలు వేసుకోండి, మీకు ఇష్టం వచ్చిన షార్ట్లు వేసుకోండి, ఇవేం చెప్పలేదు. ఈ అసభ్యమైన ప్రవర్తన ఈ విధంగా ప్రోత్సహించదు బైబిల్. దేవుని వాక్యం ఎలాగా చెప్పట్లేదు. ఇలాంటి వాటిని ఖండిస్తుందే తప్ప, ఇలాంటి వాటిని హెచ్చరిస్తుందే తప్ప ఇది చేయమని ఎక్కడ కూడా రాయబడలేదు. ఒకసారి ఆలోచించండి. విపరీతమైనటువంటి ప్రవర్తనను గురించి కూడా బైబిల్ ఖచ్చితంగా హెచ్చరిస్తుంది, ఖండిస్తుంది. బైబిల్లో ఎక్కడ కూడా అపవిత్రతకు చోటిచ్చి ఈ విధంగా బ్రతికిన తప్పేం లేదు అని ఎక్కడ కూడా ఆ పాపానికి ఆధారం ఇచ్చేటువంటి లేఖనాలు ఏమీ లేవు. పాపాన్ని పాపంగానే ఖండిస్తుంది, తప్పుగానే చెప్తుంది. ఆడు ఎవరు చేసినా సరే, చిన్నోడు చేసినా, పెద్దోడు చేసినా, రాజు చేసినా, సామాన్యుడు చేసినా, దొంగ చేసినా, ఏ వ్యక్తి ఏ విధమైన క్రియ చేసినా తప్పే. అబద్ధము మాట్లాడితే అతను ఎవడైనా సరే అబద్ధికుడు అవుతాడే తప్ప సత్యవంతుడు కాదు. దేవుడిలో అబద్ధం లేదు, దేవుడు అబద్ధికుడు కాదు. మరి నువ్వు అబద్ధం చెప్తే నువ్వు పాస్టర్ అయినా, పెద్ద సేవకుడు, సాధారణమైన విశ్వాస అయినా, లేకుంటే దేవుణ్ణి ఎరగని వ్యక్తి అయినా, దేవుని వాక్యం ఏమైనా ముద్ర వేస్తుందంటే అబద్ధం చెప్పిన ప్రతివాడు అబద్ధికుడే అని రాయబడింది తప్ప వాడిని ప్రత్యేకంగా ప్రార్థన చేసే వీళ్ళకు మాత్రం ఒక కేటగిరీ, ప్రార్థన చేయని వాళ్ళు, నా దగ్గరకు రానోళ్ళు మాత్రం ఈ విధమైన స్థితి అని వాళ్ళకు ఒక ముద్ర, వీళ్ళకు ఒక ముద్ర దేవుడు వేయటం లేదు. అబద్ధం ఎవరు చెప్పినా అబద్ధమే, మోసం ఎవరు చేసినా మోసమే, కీడు ఎవరు చేసినా కీడే, పగ ఎవరు పెట్టుకున్నా పగే, కోపము, క్రోధము, కక్ష, అసూయ ఇవి మీలో ఉండకూడదు అని వాక్యం తేటగా చెప్తుంది. అదే క్రైస్తవ మార్గం బోధించుచున్న విధానం. చాలామంది ఈ రోజున భిన్నంగా స్వార్థం కోసం, లాభాపేక్ష కోసం, రకరకాలైనటువంటి లోకంలో ఘనతల కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం, సత్యాన్ని గురించిన విషయాలు ఇవన్నీ కూడా సరిగా చదవకుండా, దైవజనులు ఆర్ఆర్కే మూర్తి గారు బ్రాహ్మణ్ కుటుంబంలో పుట్టిన వ్యక్తి, ఆయన సాక్ష్యాన్ని గురించి ఎన్నో సందర్భాలు ఆయన చెప్పాడు. ఎంతోమంది ఎప్పటికీ కూడా ఆయన గురించి చెప్తున్నారు. ఆయన ఈ చిలకలూరుపేటకు సమీపంలో ఉన్నటువంటి గోవిందపురం అనే గ్రామంలో జన్మించినటువంటి దైవజనుడు. ఆ రోజుల్లోనే ఆయన బైబిల్లో తప్పిదాలు వెతకడానికి ప్రయత్నం చేస్తే
బైబిల్ తనలో ఉన్న తప్పిదాలను చూపించినట్లుగా ఆయనే చెప్పాడు. రోజున ఆ విధమైనటువంటి సాక్ష్యాన్ని ఎవరు కూడా గుర్తించటం లేదు. ఆ విధమైన రీతిలో ఇప్పుడు లోతును గురించి, కయ్యూను గురించి చెప్పే భక్తులు, చెప్పేటువంటి ఆ పూజారులు, వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారే. మరి ఈ విధముగా మీ నోట బూతులైనను, సరసోక్తులైనను, పోకిరి మాటలను మీరు ఉచ్చరించకూడదు, ఇది పరిశుద్ధులకు తగదు అన్న లేఖన భాగాన్ని ఎందుకు పట్టుకోవట్లేదు? ఎందుకు దాన్ని ఆధారం చేసి దాని గురించి ఆలోచించడం లేదు? అక్కడ జరిగింది తప్పుగానే ఖండించబడింది. దావీదు చేసిన పాపాన్ని ఖండితంగా ఖండించాడు దేవుడు. పాపాన్ని ఎక్కడ సమర్థించుకొని అది ఒక లీల, అది దైవ కార్యము, అది జనాలకి పుణ్యకారం అని ఎక్కడ చెప్పలేదే. మరి ఈ వాక్యాలు ఉన్నాయి కదా, పరస్త్రీని మోహపు చూపుతో చూస్తేనే నీ అంతరంగంలో వ్యభిచారం చేసినట్లు. కానీ ఇంత ఖండితంగా చెప్పబడినటువంటి వాక్యాన్ని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఎందుకు దాని గురించి ఆలోచించలేకపోతున్నారు? మరి నేను ఒక స్త్రీని ఎలా చూస్తున్నాను, ఒక పురుషుని నేను ఎలా చూస్తున్నాను, ఇలా చూడొచ్చా, ఇలా చేయొచ్చా, ఇలా చేయొద్దని ఈ వాక్యం ఈ గ్రంథం చెప్తుంది కదా. మరి ఈ గ్రంథంలో చెప్పబడిన ఈ మాట ప్రకారంగా నేనేం చేస్తున్నాను? ఎందుకు సద్విమర్శ చేసుకోలేకపోతున్నారు? బురద చల్లటమే పనిగా పెట్టుకున్నారు. అదొక వ్యాపకం, అదొక జీవనాధారం. చాలామందికి అనుకుంటున్నారు క్రైస్తవులు, పాస్టర్లు అందరూ కూడా ఈ దశంభాగాల మీద బ్రతుకుతున్నారని. నో, నెవర్. క్రైస్తవులు అందరూ దశంభాగాల మీద బ్రతకటం లేదు. సేవకులందరూ దశంభాగం మీద బ్రతకటం లేదు. నాతో రండి, నేను చూపిస్తా. సేవకులు ఎలా అంత ప్రయాసపడుతూ, ఎంత కష్టపడుతూ, వారు ఎంత భయంకరమైనటువంటి శ్రమతో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తూ సరైన భక్తి చేస్తున్న వాళ్ళు, నమ్మకంగా దేవునికి అప్పగించుకొని దేవుని యొక్క సన్నిధిలో యథార్థమైన భక్తి చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, పట్టెడు అన్నం కూడా దొరకకుండా కష్టపడుతూ, శ్రమపడుతూ, దేవుని మీదే ప్రార్థన చేసుకుంటూ, దేవుడిస్తేనే తింటూ సేవను కొనసాగించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళని నేను మీకు చూపిస్తాను. సరే, ఆలోచించండి. మన మనస్సు మారాలే కానీ మతం మార్చమని, నీ ఒక మతాన్ని మారి ఈ మతంలోకి రమ్మని బైబిల్ చెప్పలేదు. యేసుక్రీస్తు అలా చెప్పలేదు. కనుక మీరు ఆలోచిస్తారని, దేవుని పేరట ఏ విధమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయో, ఏ విధమైనటువంటి కామెంట్స్ వస్తాయో, ఏ విధమైన ఎంతమందికి ఈ విధమైన వాక్యాలు వెళ్ళి చేరుతాయో నాకైతే తెలియదు. కానీ దేవుని సేవకుడిగా రోషము కలిగి దేవుని ఆత్మ నాకు ఇచ్చిన ప్రేరణతో ఈ మాటలు చెప్తున్నాను. బైబిల్ ఎక్కడ కూడా మత మార్పిని గురించి తీసుకొని రాలేదు. బైబిల్ మనస్సు మారాలి అన్న విషయమై, మన యొక్క బ్రతుకు మారాలన్న విషయమై చెప్పబడింది. ప్రభు మీకు ఈ విధమైన జ్ఞానమునిచ్చి, ఆ విధమైన తెలివినిచ్చి మిమ్మల్ని నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఈ ఉదయకాలం మందు అయినా నీ బిడ్డలైన మేమందరము అయ్యా ఎలాంటి బ్రతకాలో, ఎలాంటి జీవితం మేము కలిగి ఉండాలో మీరు తేటపరుస్తా మీరు మాట్లాడారు. ఈ మాటలు విన్నటువంటి మా జీవితంలో మేము ఇది మొదలుకొని అయ్యా మా జీవితంలో అయ్యా మీ రాకడ పర్యంతం మీ ద్వారా మేము మార్పు చెందిన వారమై, మా యొక్క బ్రతుకు, మా ఆలోచన, మా క్రియ, నడక, తలంపులు ఏ విధంగా ఉండాలో మీరు తెలియజేసిన మాటల ప్రకారం మేము జీవిస్తూ మీ సన్నిధిలో ముందుకు సాగుతూ సహాయం చేయండి. మాటలు విన్న నీ బిడ్డలందరినీ మీరు దీవించండి. వారి హృదయాలు మారి మీకు సాక్షులుగా ఒక్కరైనా ఈ పరిచర్య మూలంగా, ఈ యొక్క నాయన సోషల్ మీడియా ద్వారా ఒక్కరైనా వారి హృదయాల్లో పరివర్తన పొందిన వారై మీ యొక్క సన్నిధిలో నిజమైనటువంటి దేవుణ్ణి, నిజమైనటువంటి భక్తిని, నిజమైనటువంటి యథార్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మీ నిత్యమైన రాకడ రాజ్యానికి సిద్ధపడుతూ సహాయం వచ్చేది. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందండి. యేసు నామమున ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమె మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు రాకడ వరకు కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికి వందనాలు. మన యొక్క దేవుని లేఖనం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇచ్చినటువంటి వాక్కు ప్రకారం మత మార్పిడి కాదు, మనసు మార్పు. నీ హృదయం, నీ ఆలోచన, తలంపు, నీ యాక్టివిటీస్, నీ క్రియలు ఇవన్నీ మారటమే, పరిశుద్ధంగా జీవించటమే దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు నీకు ఆ విధంగా సహాయం చేసి నిన్ను కాపాడి నడిపించును.